నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటీ. ఇప్పుడే బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఈ నుంచి నెల్లూరుకి వెళ్ళేసి నెల్లూరులో ట్రైన్ అయితే ఎక్కేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను నేను. చూడండి వీళ్ళంతా నిమ్మలం కూర్చోండి. వీడు రావాలన్నా మచ్చ ఈ మనిషి అయితే రావడం చూపి బ్రో. ఈ మనిషి అదే కదా బ్రో, అందుకే బ్రో రావచ్చు కదా, అమ్మాయిలు ఇంపార్టెంట్ అయినా నీకు. నమస్తే మామ. వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటీ. ఎందుకు ఇప్పుడే అయితే నెల్లూరు బస్ అయితే ఎక్కాము. నెల్లూరు నుంచి డైరెక్ట్ ట్రైన్ ఒడిశాకి. ఇంకా ఈరోజు అయితే డే 1. ఇంకా తర్వాత నీకు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఏమన్నా చూపిస్తాను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇక ఈడొకడు వాయిస్ అనే ఉన్నాడు బ్రో. ఓ నీ అబ్బా ఆపరదే. ఎక్కినా నుంచి దేవుడు గాడి వేదలే ఆడి వేదలే తిరుగురా రే సునీల్. వీళ్ళిద్దరు మా బద్దెలకు వచ్చిన అతిథులు గైస్. బ్రో సరే చిన్న చిత్తు క్యాండీ బాక్స్. క్యాండీ బాక్స్ క్యాండీ బ్యాగ్స్ సరేలే కానీ బ్రో బడ్జెట్ ఎట్లుందో చెప్పండి బ్రో. కొంచెం బాగుంది ఏంద్రా, కొంచెం చాలా బాగుంది. విడమర్చి మా బద్దెలు మాకు రొటీనే ఉంటుంది. అబ్బో వేసేసాడయ్యా ఇది. ఓకే గాయ్స్, గుడ్ నైట్. సార్ ఏంటి సార్ అది చెప్పురా. ఒడిశాకి చూసింది. గుడ్ నైట్. ఒడిశాకి వెళ్తానని చెప్పి చిన్న డిస్కషన్స్ కూడా కొట్టుకుంటారు మా ఇల్లు. వీళ్ళకి ఏం పనిలే. అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది వీళ్ళు చూడు బ్రో, తెలివిగా ఇంటికి నుంచి పూరీలు అయితే తెచ్చుకున్నారు. పొద్దున్న నుంచి ఆకలి. చెప్పు బ్రో. హెల్ప్ చేసింది సుఖేందర్. అది అట్లుంటది మనం ప్రతి దాంట్లో. ఏంటి బాబా అన్న ఇంకోసారి మనం ప్రతి దాంట్లో. వీళ్ళు చూడండి గాయ్స్. హలో, లవ్ యూ బర్త్డే. సార్ ఏంటి సార్ అది? మా గిటార్ మాస్టర్ మా అందగాడు గైస్, సెకండ్ అన్నగాడు మా గ్రూప్లో. ఇటు చూడు ఏడా వదిలిపెట్టాడు, వచ్చి అన్ని చోట్ల దూరేసి లపలపా తినేస్తా. వీళ్ళకైతే రైల్వే స్టేషన్లో పూరీలు వచ్చింది మా. ఎవరో వచ్చింది పాపం. నాకు నీ మీద నమ్మకం లేదురా. హోటల్లో ఎవరైనా తింటారు మామ, ఇట్లా రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ తింటే వేరే లెవెల్ ఫీల్ ఉంటారు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. నమస్తే మామ. ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చింది. ఏం చేద్దామంటావు మరి? గిటార్ మాస్టర్ హాయ్ చెప్పరా. నెల ముందు అయితే బుకింగ్ చేస్తే ఇప్పుడు కూడా RICలో పడింది మనం. ఈ ట్రైన్ అంతా చెప్పి ట్రావెలింగ్ ఉంటుంది అది. ఇంకా ఏసీ అయితే థర్డ్ ఏసీ అయితే తీసుకోవాలనుకుంటున్నాము. చూడాలి, ఒకవేళ TC వచ్చిన తర్వాత అడిగేసి ఏమైనా ఖాళీగా ఉంటే అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. అది చూసేసి అక్కడికైతే మారిపోవాలి గైస్. పొద్దున అయితే మా అమ్మ పూరీలు చేసి పంపిస్తుంది. ఏంది బయట వీళ్ళు తినలేదు, రైల్వే స్టేషన్లో కష్టం అవుతుంది తినలేదు. మా అమ్మ ఇప్పుడు ఫోన్ చేసి, అరే నీకోసం నేను ఫస్ట్ ఇప్పుడు పూరీలు పెట్టాను ఎక్స్ట్రా అని ఫోన్ చేస్తాను. అది గైస్ ఇప్పుడైతే పూరీలు తినేసి
బాగా ఆగ్రహం ట్రైన్లో తినాలంటే కష్టం, వాళ్ళు సరిగ్గా ఉండదు. ఇప్పుడే విజయవాడకి ఇది వచ్చాము, 10 నిమిషాలు అనుకుంటా. అరే ఎంతసేపు ఆపిద్దేడా? 10 నిమిషాలు. మామ 2 రోజులు అవుతుంది మామ, స్నానం లేదు ఏం లేదు మామ. 2 రోజులు అయితే అన్న నడిచి. రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే ట్రైన్లోనే మామ, స్నానంలే ఏంలే. వీళ్ళకంటే అలవాటు, నాకైతే అలవాటు లేదు బ్రో. ఏం చేద్దాం, స్నానం లేదు ఏం లేదు. చూడు మామతో ట్యాన్ అయిపోయింది. ఏం లేదు ఫ్రెండ్స్, ఎత్తిపోయింది కింద బట్టలో. ఎన్నాక అక్కలతో మాట్లాడతాను. అవునా? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఏమైంది? బయటికి చూసినా కాదు, పడిపోతాయి. గిటార్ మాస్టర్ బ్రో. ఫేమస్. ఏదో రోజు మీకు గిటార్ వాయిస్తే చూపిస్తాం పక్క. వీళ్ళందరూ అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉన్నారు. వెళ్తే ఈ నుంచి నడుచుకుంటూ పోయేటట్టుంటారు వీళ్ళు, నాకు తెలిసి. మా ట్రైన్లో అయితే వాటర్ లేవని తమిళనాడు నుంచి వచ్చిండ్రు చాలామంది, ఒక 20 మంది. వీళ్ళైతే వాటర్ ఇస్తున్నారు. అరే చెప్పరి తీసుకోవచ్చు కదా వాటర్. హాయ్ ఫ్రెండ్స్, 2 రోజులు అవుతుంది ఫ్రెండ్స్, స్నానం లేదు ఏం లేదు, బాత్రూమ్ కూడా పోలా. ఏం చేద్దాం? చూడండి మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నాం. బ్రో సుబ్బారెడ్డి బ్రో, హాయ్ బ్రో. యుద్ధవీరుడు బ్రో, ట్రైన్లో కూడా యుద్ధం కొనసాగిస్తున్నాడు. ఈడు చూడు సొడ్డాగాడు, మేము ఎక్కడ స్టే చేయాలి చూడు బామ్మ. చూడండి ఫ్రెండ్స్, ఈ కష్టం ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్. దానికి బుక్ చేయాలంట. ఈడు బండి వేసుకొని ఉంటాడు, కొత్త ట్రైన్ పెట్టించినాక దానికి చేయాలంట. అరే వంశీ తెల్లగా డామినేట్ చేస్తాను మీ ఇద్దరు. Sure. Yeah. We'll check father of the nation. Yeah. Okay, check mail, Google Mail, Yahoo. రాత్రి అంతా నిద్రపోక. ఎన్నాచి తమ్మి ఈడు తమిళ్, ఇంగ్లీష్, తెలుగు అన్ని కలిసి కొడతాడు మా ఈడు. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికుల, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల. బీచ్కి వెళ్తాను ఇప్పుడే, రూమ్లో బ్యాగ్ పెట్టేసి. ఇప్పుడే బీచ్కి అయితే వచ్చాము, బ్యాగ్ రూమ్లో పెట్టేసి. సరే మా ఈ నుంచి రూమ్ దగ్గర నుంచి అయితే ఒక 100 మీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసినాము మొత్తాన్ని బీచ్. ఇదో మా చెప్పి గైస్. బ్రో ఇప్పుడైతే బీచ్కి అయితే వచ్చేసినాం మావా, ఇది చూడొచ్చు. ఇదో మా చుట్టూ ఇవ్వచ్చు.
దారంతా షాప్లే మామ. మామూలు అసలు అమ్మ హోటల్ అని దానికోసం అయితే ఎదుగుతాము. మన తెలుగు వాళ్ళ హోటల్ చూడాలి మామ. అర్ధ కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తాను, ఏడా దొరకట్లేదు. వచ్చాం మామ చంద్రూస్ రెస్టారెంట్. వీడినైతే చూసి హోటల్లో తినేవాళ్ళు 2 రోటీలు అయితే తీసుకున్నామన్నారు మామ. మళ్ళీ చూపిరండి. ఆర్డర్ చేసి 15 నిమిషాలు అయింది మామ. ఇప్పుడు తెచ్చిండు బటర్ నన్, రోటీ, పాలక్ పన్నీర్, దాల్ చట్నీ కాదు మామ, దాల్ చికెన్ అనుకుంటారు మామ. చికెన్ అయితే కాదు, పన్నీర్. మేము గుడికైతే వచ్చాం, అందుకే తీసుకోలేదా. ఇది అయితే చపాతీలు మామ. ఇది తాగుతాడు కండి మామ, యావరేజ్ ఇది అయితే. ఓకే మామ, ఈరోజు బ్లాగ్ అయితే డేట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తాం. అది ఈరోజు అయితే మేము ఊరికి ఎలా వచ్చాము. అది ఈరోజు బ్లాగ్ వచ్చేసి బ్లాగ్ సైనింగ్ ఆఫ్ మీ సుఖీ రెడ్డి.